మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం మా ప్రియదాన్ని బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మేసయాన్ని బంగారు పాదాలకు లేఖైన నాలుగు స్తుతులు స్తోత్రంలో గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరో కాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించండిగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాను తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నేడుదమ్మకి ఏర్పాటు చేయని వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. భక్తుడైన పేతురు మరి ఆయా దేశాల్లో చెదరి ఉన్న విశ్వాసులైన వారి గురించి శుభమని పత్రిక ప్రారంభించి ఆ విశ్వాసుల యొక్క సమూహంలో వారు ఏ విధంగా ప్రభువులో తండ్రితో పరిశుద్ధాత్మతో జీవించాలో, వారి అందరి యొక్క రక్షణ నిమిత్తము వారందరూ తిరిగి క్రీస్తు ప్రేమయందు తండ్రి యొక్క సన్నిధిలో నిలిచివారై ఉండాలని భక్తుడైన పేతురు ఈ పత్రిక రాశారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు వంటి రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నాము. ఆ విమోచింపబడిన విషయంలో మనం అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులు, పూర్వపు పద్ధతులు ఏవైతే ఉన్నావో వాటిని ఇక్కడ పేతురు గుర్తు చేశాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటున్నాడు. అంటే మీ పితరులు చేసినట్లుగా వారు దేవుణ్ణి తెలుసుకోక ఎరగక వారు ప్రవర్తించినట్లుగా మళ్ళా మీరు ప్రవర్తించొద్దు అంటున్నాడు. అంటే వారు తెలియక చేసి దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగించారు. ఆ విధంగా మీరు ఉండకూడదు. కాబట్టి మీరు ఏం చేయాలో, మీరు ఏది చేస్తే మీకు ఆశీర్వాదము, మీరు దేవుని చేత, దేవుని కుమారుని చేత మీరు పొందుకున్న ఆ యొక్క ఉన్నతమైన ప్రేమను గురించి పేతురు భక్తుడు గుర్తు చేశాడు. అందుకనే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు అన్నాడు. అంటే వాటి యొక్క ఆలోచన కానీ తలంపులను కానీ మీ హృదయాల్లోనికి కానీ రానియకుండా వాటిని పూర్తిగా నిర్మూలింపజేసి విడిచిపెట్టి అని అంటున్నాడు. మరి అవి ఎలా ఏమంట, వేటిని అవి ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని నాశనాన్ని నడిపించేవిగా ఉన్నవో గుర్తు చేస్తూ, విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటాడు. అంటే వెండి కానీ బంగారం కానీ ఈ క్షయ వస్తువులు అంటే యహ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన కాదు. దేవుడు సన్నిధిలో మనము హృదయానుసారులుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మరి చేతితో చేయబడినవిగా, యహమందే వాటి యొక్క విలువ ఉన్నది కాబట్టి పరమందు వాటికి విలువ లేదు. కాబట్టి దేవుడు ఇక్కడ తన భక్తుల ద్వారా చెప్తున్న మాట, వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అన్నాడు. అంటే వెండి చేత కానీ బంగారం చేత కానీ మీకు విమోచన కానీ విడుదల కానీ కలగలేదు. అంటే బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా కానీ మీరు దాన్ని పొందలేరు. అంటే ఆ రక్షణ విషయంలో దేవుడు అనుగ్రహించు ఆ యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో దాని విషయంలో, విమోచన విషయంలో, విమోచన క్రైదనంగా మరి దేవుడు ఏదైతే మన కొరకు చెల్లించాడో దానిని పేతురు భక్తుడు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అంటే క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాం. మన కొరకు, మన పాపముల కొరకు ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన చేశారో ఆ విజ్ఞాపనకర్త అయిన క్రీస్తు చేత మనము ఆయన రక్తము చేత విమోచింపబడ్డామని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకని అమూల్యమైన రక్తము చేత అనగా
నిర్దోషమును నిష్కలంకమునగు అంటున్నాడు. ఆయన నిర్దోష రక్తము కల్మషములైన రక్తము చేత మనం ఏమై ఉన్నామంటే గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అంటే ఆయనలో ఉన్న ఆ ప్రేమ, అనురాగాలు, ఆ సాత్వికము, మృదుత్వము, ఇవన్నీ కూడా ప్రభువుని గుర్తు చేస్తున్నవి. ప్రభు మన పట్ల ఆయన చేసిన ఈ విమోచన క్రయధనము, ఆ విమోచన క్రయధనము మరి వెండి బంగారాల కాదు, క్షయమైనది కాదు, కానీ దేని చేత అంటే క్రీస్తు రక్తం చేత మనం పొందామనే విషయాన్ని, మరి ఆ పొందుకున్న దాని విషయంలో మనము దేవుని యందు ఏ విధంగా ఉండాలో పేతురు చెప్తున్నాడు. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అని. అంటే మీరు పొందుకున్న రక్షణ అది క్రీస్తు రక్తం ద్వారా మీరు పొందుకున్నారు. మీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన చిందించిన రక్తం చేత నేడు మనకి స్వస్థతను, ఆరోగ్యమును, బలమును కలుగుతున్నాయి. ఇవన్నీ కూడా పేతురు ఆనాడు ఆయా దేశాల్లో మరి చెదిరి ఉన్న మరి దేవుని బిడలైన విశ్వాసులకే కాదు, నేడు సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న ప్రతి విశ్వాసికి పేతురు ఈ మాటలను గుర్తు చేస్తున్నాడు. అందుకంటాడు, ఆయన అంటున్నాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపిన, తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము అన్నాడు. అంటే తండ్రి యొక్క చిత్తములో కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఏదైతే ఇక్కడ విమోచన క్రయధనం ఆయన చెల్లించాడో, రక్తాన్ని చెందించాడో, దాని గురించి భక్తుడైన పేతురు చెప్తున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే సృష్టి ప్రారంభానికే ఆయన ఉన్నాడు కాబట్టి నియమింపబడిన కానీ తన్ను మృతులలో నుండి లేపిన అని, అంటే సృష్టి ఆరంభంలో ఉన్న దేవుడు తాను మన కొరకు, మన పాపముల కొరకు మనల్ని విమోచించడం కోసం ఆయన ఇక్కడ శరీరధారిగా, నరాధారిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన తన రక్తాన్ని చెల్లించాడు. కాబట్టి ఇక్కడ తాను తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని, అంటే తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని అక్కడ భక్తులైన పేతురు గుర్తు చేస్తూ, తన మహిమ నిమిత్తము దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, అంటే ప్రభు ద్వారా ఎవరైతే విశ్వాసరాండ్రిగా పిలువబడుతూ విశ్వాసంలో కొనసాగుతున్నారో అటు వారందరినీ గురించి పేతురు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. మనము ఏమై ఉన్నామంటున్నాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల నుండి లేపిన, తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు, అంటే విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమందు దేవుడు అంటున్నాడు ఆయన ప్రత్యక్షపరచబడను అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క ఉద్దేశంలో, ఆయన ఆలోచనలో మనం ఏమైనా చెప్తున్నాడు. కాబట్టి కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షత పరచబడను కాగా నీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినది. మన విశ్వాసము, మన నిరీక్షణ ప్రభువునందు ఉంచబడి ఉన్నవి కాబట్టి ఆ నిరీక్షణ విశ్వాసములతో దేవుని యందు, దేవుని మాటల యందు మనము జీవించేవారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తుడైన పేతురు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు నందు, క్రీస్తు ప్రేమ యందు, ఆయన యందు విశ్వాసము కలిగి, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకుండా మన కొరకు విమోచన క్రయధనం చెల్లించిన క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడిన మనము ఆయన మాట చేత, ఆయన ఉపదేశముల చేత జీవించేవారమై ఉండాలని, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడలో ఆయనతో పాటు ఆ మహిమ కలిగిన మేఘం మీద కొనుక్కోబడి వారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పేతురు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీవు మాకు అనుగ్రహింపజేస్తున్న రక్షణను బట్టి, విమోచన క్రయధనమును బట్టి వందనాలు. అవును నాయన, నీ బిడలమైన మేము విమోచింపబడి, రక్షింపబడి, నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన యొక్క నిత్య జీవాన్ని, నిత్య రక్షణను మేము కొనసాగించుటకు, కలిగినటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని లేవనెత్తువాడు,
ఆయా ప్రార్థన అవసరతలు కలిగిన బిడలం మీరు ఎక్కల చాటును బలపరిచి భద్రపరచమని మీ జీవం కలిగిన మాటల చేత జీవింపజేసి కృప వెంబడి చేత నింపండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని క్రియల చొప్పున ఆశీర్వదించి దీవించి నీ కాపుదల భద్రత నీ సన్నిధి మాపై నుంచిందని జనదీవులతో నింపుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందున్న ఈ రాజ్యం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయండి. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో పేకాశలను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నామం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుధాత్మ త్రియేక దేవుని దీవెన సదాతోడండి సంరక్షించును గాక. ఆమేన్.